జీవిత సత్యం అని వింటామే కానీ దానికి ఒక రూపం ఉంది, అది మనం వెళ్ళి చూడొచ్చు అని మీకు తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ బట్టి మన క్యారెక్టరిస్టిక్స్ ని చెప్పేస్తారనమాట. The first step, you have to find your year birth. Could you tell me what your year birth? 95. 95. Thank you. Okay, when you found already, the second step, you have to find your month birth. On the right side, January and December. Which month, please? December is the dog. When you get it already, select month to the year. Year to the month for surely. Number 1 until 7 in the schedule to show the number of the calendar down here. What you get it the number to compare down here, okay? Okay, 5 is calendar of 5 and you find your date birth from here. What date birth, please? 22nd. Let's go to Friday. Close to me here. And you can see there your birthday goddess Friday, the Venus. And you can see the personality Friday. Translate Thai to the English. That's why we have both. Birthday goddess in Thai will believe that for you to come back to taking a photo with your birthday goddess is the highlight of the second shoot. సో చూసారు కదా, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మనం తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిఫోర్ దాట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తున్నట్టు స్టెప్స్ ఫాలో అయిపోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎంటైర్ థాయిలాండ్ ట్రిప్. ఎక్కడ అంటే పటాయాలో శాంక్చురీ ఆఫ్ ట్రూత్, అంటే నిజానికి ఒక బిల్డింగ్ కట్టి మొత్తం ఎంటైర్ లైఫ్ యొక్క నిజాన్ని అందులో మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తారనమాట. సో ఎంట్రీ అయిపోయాము. దీనికి టికెట్ ఉంటుంది. ఆ టికెట్ మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ తీసుకుంటే మనకి చాలా కాస్ట్ పడుతుంది. ముందే మనం ఆన్లైన్లో క్లూక్ అనే యాప్ ఆర్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్తో తగ్గిపోతుంది అనమాట మన బడ్జెట్ అనేది. అండ్ మనం ఐఎన్ఆర్లో బుక్ చేసుకోవచ్చు, అంటే ఇండియన్ రూపీస్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలంటే వాళ్ళ కరెన్సీ అయిన థాయ్ బట్లో తీసుకోవాలి. అది మనకి ఎక్స్ట్రా ఛార్జ్ అండ్ ఎక్స్ట్రా అమౌంట్ లాగా అయిపోతుంది. సో మనం బడ్జెట్ తగ్గించుకోవాలంటే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్. ఆ లింక్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎంట్రీ అయిపోయిన తర్వాత మనం టికెట్ తీసుకుని ఎంటర్ అవుతూ ఉంటే, అంటే లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే మనకి ఇలా హార్సెస్ అనేవి కనిపిస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ కాసేపు ఆగి ఫోటో షూట్ చేసుకుంటారు. వాటికి ఏమన్నా ఫీడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా లోపల హార్సెస్ ఉంటాయి, వాటిలో మనం హార్స్ రైడింగ్ అండ్ ఎలిఫెంట్ రైడ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఈ 2 హార్సెస్ ని చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే మగధీరాలో 2 హార్సెస్ ఉంటాయి కదా రామ్ చరణ్ కి, ఆ హార్సెస్ గుర్తొచ్చాయి అనమాట. భైరవ అండ్ కాజల్ కదా వాటి పేర్లు, ఆ హార్సెస్ గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడ చాలా క్యూట్ యానిమల్స్ కూడా మనం చూడొచ్చు. మనం లోపలికి వెళ్ళే వే అంతా ఏదో ఒక యానిమల్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. సో మనకి టికెట్ ఇచ్చిన తర్వాత అలా ఉంటుంది. సో ఎంట్రన్స్ అనేవి ఎక్కడక్కడ మార్కింగ్స్ వేస్తూనే ఉంటాయి. ఫైనలీ నడుచుకుంటూ వచ్చేసాం. ఇక్కడ వరకు అయితే క్యాబ్స్ అలా ఉండదు, ఓన్లీ గేట్ వరకే ఉంటుంది, టికెట్ కౌంటర్ వరకు. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ రావాలి. సో చూసారు కదా బిల్డింగ్ ఎంత పెద్దగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మనం ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అవే నుంచి చూస్తేనే ఇంత పెద్దగా ఉంది. జస్ట్ ఇమాజిన్ లోపల నుంచి చూస్తే ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ వాటికి సంబంధించిన హిస్టరీ, ఇంకా అక్కడ ఏమేమి స్ట్రక్చర్స్ యూస్ చేశారో ఆ కన్స్ట్రక్షన్లో దాని గురించి డీటెయిల్స్ అనేవి క్లియర్గా డిస్ప్లే చేశారనమాట. ఈ కన్స్ట్రక్షన్లో చాలా జాయింట్స్ వాడారంట. సో ఆ జాయింట్స్ అంటే ఆ లాక్ పద్ధతి 2 కలిపితే ఒక లాక్ లాగా ఫామ్ అవుతుందంట. ఆ లాక్ ఎలాగ చేశారనేది కూడా శాంపిల్స్ డిస్ప్లే చేశారనమాట. ఈ ప్లేస్ అనేది గ్యాదరింగ్ స్పాట్. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఒక టూర్ అనేది ఉంటుందన్నమాట. టికెట్ తీసుకున్న వెంటనే డైరెక్ట్గా మనంతట మనం లోపలికి వెళ్ళలేము. మనము టికెట్ తీసుకొని అక్కడ వెయిట్ చేయాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళకి ఒకసారి టూర్ ఉంటుంది, థాయ్ లాంగ్వేజ్ వాళ్ళకి ఒకసారి ఉంటుంది, చైనా వాళ్ళకి ఒకసారి ఉంటుంది. అలా డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఒకసారి టూర్ తీసుకెళ్తారనమాట, ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు మనం ఈ
లాబీలో వెయిట్ చేస్తూ ఉండాలి. సో మాకు అరౌండ్ 7:30కి మేము వెళ్తే మాకు 8:30 to 9 మధ్యలో ఇంగ్లీష్ వాళ్ళ స్లాట్ ఉంటుంది. అంటే మేము అప్పటి వరకు వెయిట్ చేసామన్నమాట. సో మనల్ని లైన్లో నుంచోబెట్టి వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. తర్వాత లైన్లో మనల్ని బ్యాచ్గా లోపలికి తీసుకెళ్తారు. First of all, while inside the museum, please follow the guide instructions. Because some part of our museum are still under construction. If I also tell everyone, before you leave in this area or before you leave in the museum, please check your belongings. Food, drink, and pets are not allowed to be inside the museum, but you can still eat outside the museum. Is it okay? And for the bottle, you can eat inside your bag first. No live streaming and no video recording during the tour. But after the tour, you can take a picture of the museum. We have smoking area for that. Our museum was made from wood, so we don't want to have a fire sparkle. Or else it will be boom. But we will not everyone. Okay, and for those who are in need for shuttle bus, like elderly, pregnant, or children, wheelchair user, or kids stroller user, please repeat a postcard so that they can contact the shuttle bus to take you to the museum. Or when you go back, you can contact the staff who have the same outfit as us so that we can or they contact the shuttle bus for you. సో ఇన్స్ట్రక్షన్స్ అర్థమైంది కదా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే స్లీవ్లెస్ వేసుకున్న వాళ్ళని అండ్ అబౌవ్ నీ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళని వాళ్ళు అలౌ చెయ్యరనమాట. సో ఇక్కడికి వెళ్ళే ముందు ఫుల్గా డ్రెస్ అయ్యి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాత మనల్ని మెల్లగా లోపలికి తీసుకెళ్తారనమాట సిస్టమేటిక్గా లైన్లో. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రూల్ ఫాలో అవుతారు. అసలు ఒక్కళ్ళు కూడా రూల్స్ బ్రేక్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకి రాదనమాట. సో ప్రతి ఒక్కళ్ళు స్ట్రిక్ట్గా డిసిప్లిన్డ్గా రూల్స్ అనేవి ఫాలో అవుతారు. అండ్ మీరు ఎక్కడ చూసినా చుట్టుపక్కల వాతావరణం కానీ కింద కానీ మొత్తం చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ డస్ట్ వేయడం కానీ పొల్యూషన్ కానీ మీకు ఎక్కువ కనిపించదు. సో డిసిప్లిన్ అనేది మనలో నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ ప్లేస్లో అనే కాదు, థాయిలాండ్లో అంటే బ్యాంకాక్ లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లో కూడా మీరు ఎక్కడ డస్ట్ కానీ చెత్త కానీ చూడరనమాట. చాలా క్లీన్గా నీట్గా ఉంచుకుంటారు అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవుతారు. ఇప్పుడు మనంతటి మనం వెళ్తే మనకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మనకి తెలియదు. సో వాళ్ళు మనకు ఒక గైడ్ని అలొకేట్ చేస్తారనమాట. జస్ట్ వెళ్ళే ముందు అందరికీ హెల్మెట్స్ ఇచ్చారు కంపల్సరీ వేసుకోమని. ఎందుకంటే లోపల కన్స్ట్రక్షన్ అనేది చాలా గట్టిగా జరుగుతుందంట. చాలా హైట్స్ నుంచి ఏమన్నా పడితే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ముందే ప్రికాషన్గా మనకి హెల్మెట్ వేసుకోమని ఇచ్చారనమాట. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఎంత ఇన్స్పైర్డ్గా అనిపించిందంటే చాలామంది ఉమెన్ వర్క్ చాలా డెడికేషన్తో ఆ ఆర్ట్ వర్క్ అనేది చేస్తున్నారు, కార్వింగ్ అనేది చేస్తున్నారు. ఆ బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్షన్లో అవుతుంది అని అన్నాం కదా. సో ఒక్కొక్క పీస్ని తీసుకొని ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో అసలు చూస్తుంటే చాలా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ 9 years నుంచి అవుతుందంట. ఆ పెద్ద బిల్డింగ్ చూసాం కదా, ఇంకా లోపల కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా ఉందంట. సో ఆ కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు అవుతుందో మేబీ ఒక 5 years పట్టచ్చు, 10 years పట్టచ్చు, 20 years పట్టచ్చు. జీవితంలో ఉన్న సత్యాలు అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏమేమి ప్రిన్సిపల్స్ ఫామ్ అవ్వాలో, ఈ నేచర్లో ఎలాంటి నిజాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కళ్ళకి కట్టినట్టు తయారు చేయాలనేదే వీళ్ళ అల్టిమేట్ గోల్. చూసారు కదా శాంక్చురీ ఆఫ్ ట్రూత్ పెద్ద బిల్డింగ్ని ఒక ప్రోటోటైప్ లాగా చిన్న బిల్డింగ్ లాగా మళ్ళీ క్రియేట్ చేస్తున్నారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ప్రతి ఒక్క డీటెయిల్ని చాలా జాగ్రత్తగా క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో యూజ్ చేసిన లాక్స్ అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Okay, for easy understanding, you can see in my hand again, we can separate all the two pieces of wood like this and then do interlocking with our nail as the behind. This technique we call long dovetail. For make longer, bigger on the piece of wood. Every curve side inside the museum do interlocking by the curve like this. It's not amazing. This is the knowledge from the past, everyone. But this place still undergoing construction and we use the technique like this.
We have 120 columns. Every column they do interlocking with our nails. The top is the carrying pole to support the roof, the ceiling. When you visit inside the museum, you can see only beautiful art like this. You don't know how to making until you learn more from here. The knowledge of the past, generation by the generation. And in my hand here, we making for the ceiling. The ceiling. Yes, all the technique in front of you here. This is the basically to making interlocking with our nail for this museum. But we have all the technique, very complicated. Yes, this is the basically to show you around here in front. Not only here, I will show you downstairs. And also our museum. Food always come from Southeast Asia, not only Thai. The art around the museum mixing by Thai, Chinese, Indian, Cambodian, and so on. Not only Thai. You can see so many the color is different around here. When we done ready decoration, we setting under your work and painting by the color. More than 3 years, 5 years, 7 years, 8 years or 9. మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఏంటి అంటే దాని కలర్ అనేది షేడ్గా కనిపిస్తుంది. దాంట్లో యూస్ చేసిన మెటల్స్ వల్ల సీజన్ బట్టి కలర్ షేడింగ్ అనేది అవుతుందంట. సో దాన్ని కూడా వాళ్ళు కేర్ తీసుకుంటున్నాము, ఇంకా దాని మీద వర్క్ జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది మొత్తం కంప్లీట్ చుట్టూ తిరగడానికే మనం జస్ట్ చూసుకుంటూ తిరిగేదానికే మినిమం 15 to 20 minutes పడుతుంది. అంత పెద్దగా ఉందన్నమాట. ప్రతి ఒక్క పార్ట్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి వాళ్ళు అక్కడ చెక్కారు బొమ్మల రూపంలో. లిటరల్లీ కను బొమ్మల మీద ఉన్న వెంట్రుకల నుంచి ప్రతిది చేతికి ఉన్న గాజుల దగ్గర నుంచి అన్నీ చాలా డీటెయిల్డ్ చెక్కారు. అసలు చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ ప్లేస్ అయితే. అస్సలు మిస్ అవ్వకండి మీరు పటాయా వచ్చినప్పుడు. Inside the museum already you can see that. You can see one tree on the road over. You can see it from the opposite side. You can see the lowest of the roof from everywhere until the top. This is the roof part. Until the top. The body building, you can see the columns, the window, the balcony, right on the left side. The Garuda until the below here. This is the base of the museum. And the best decoration between the gap by the Thai traditional culture to relate with the Thai people in the society together to feel belonging and live in peace. And Ramayana epic to showing us only 2 stories around the base here. We have more than 1,000 pictures around the museum out and inside. I will show you example. What you can see this picture story. Burning rice ceremony to showing us this picture. Okay, let's go to the next picture. This way, please, this way. Gatherings going rice at the harvest season. Inside over there, praying for the rain. In Thai we call Bun Bang Fai. All around the base, decoration by the Thai traditional culture. See ma'am, show me. Here to show every truth of society. Always good and bad. At the end of the goose, always win over the evil. And Ramayana epic you can see from the base here. Once until top, they're making so different of the art. Thai, Chinese. After that, we remove the nail later. This way. Okay, everyone. So here represent the size. Wonderful. When you go inside the museum, you can. Okay, everyone. This museum, the founder, they believe of the feng shui. That's why the front of this house on the right side here near the sea, and the left side and the behind near the mountain or the highland. Between the highland and the water, the located of this place. This is the reason. The way here, this is the center. And how to know that where the front of this house, you have to see on the highest top. If the goddess on a horse holding a flower and have her in her hand up there. The face to the sea is the highest top. Yes, go to the sea. The front of this house is here. Yes, everyone. As you can see, the whole color is full artwork already. Okay, and the last part I will show you at the stairway. Let's go. So many YouTubers come here taking a photo and the social media a lot. This museum we have our museum we have Buddha release respect of this place. And also where the place you can see our staff they're making the river. Please avoiding all the area for your safety. And please take the helmet when you visit on. Remind that your ticket not include insurance. Only one helmet for you to save. That's why you have to save yourself if you want to take off the helmet. Okay.
Okay, let's go to inside. The first stop line. On the left side here, you can take it. And could you turn right? Start with the first. This way. When you come here on the left side, you can see all the details all around here. You can see that they use so many pieces of wood for do decoration. You can see so many pieces of wood for each work. Yes, this is the real work. In the one. Wonderful, right? Okay, could you come out on the left here? This is the interlocking without nails. Come here, come here. You can see that. This is interlocking. This is the real work. This is the big one. The scale 1 to 10, same I'm showing you. You can count so many pieces of wood for each work. 1, 2, 3, like that. You can see that. Okay, not only as in one, you can see the interlocking without nails, and you can see that decoration around the music here. The small 2, 3 to mix together with the art and connected. Okay, everyone, this way. Could you come at the center? I will show you where we from. No matter who you are, where we come from, what religion you believe, how rich you are. With the same, we compound with the four elements: wind, water, fire, and earth. So everyone deserves the same praise and respect because we are human beings. Start with the first, the earth element. A picture to represent time. We compare bones, kitties. The next is the wind element, a picture to representing moving on the closed tree. In Sabri, we compare oxygen in our body, fire, temperature, emotion. When you angry somebody, you feel hot. Last, water element, a picture to represent not only the four elements to reflect of the idea and the concept from the founder. You can see around here, in the ocean with the immortality goddess. This story relates with the water, that's why they created the water element. That's why they created the fire element. More than 1,000 pictures around the museum over here to show the story picture by the goddess Thai Chinese. See the story of the goddess picture. Long story. One picture more than 4 or 5 hours. Some story more than 2 weeks. It's so long. And we spend time together only 45 minutes everyone. So now 10 minutes already. Yes, everyone. Not over 40 minutes are we done all here inside the museum, okay? And I would like to show you only the highlight. The highlight is the four element and the wheel at the balcony, the tree side here. And this one representing human equally. Let's go to the second later. I promise. Let's go. It's done more than 50% already. Everyone, this way, please, this way. This way. This could be better. You can take off the helmet first if you want. Because this holiday decoration more than 50% already. Okay, could you come at the center? This holiday decoration to represent without the nature we cannot survive. Some people surrounding with money, some are not, it doesn't matter. Because we depends on the nature, we all grown up with the nature. You can see up there the center, the man and woman figure is a symbol of parents who give us birth, taking care of us, the beginning of human life. Or the ceiling here refer up here with the sky, representing by the goddess figure, the both sides around here. Okay. On the right side down here, you can see the mother of earth. She is symbol of the earth. We can find food and accommodate. The moon on the left side will bring indicate our unique personality, friends in our life. I will show you the highlight. Okay, in Thai, we believe the birthday goddess. And to show us of the personality, who born in Sunday, the center, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, and Saturday. Schedule right? Okay, for clearly. Okay, the first step, you have to find your year birth. Could you tell me what your year birth? 1995. 95. Thank you. Okay, when you found already, the second step, you have to find your month birth. On the right side, January and December. Which month, please? December is T-Dog. When you get it already, slide month to the year. Year to the month for surely. Number 1 until 7 in the schedule to show the number of the calendar down here. What you get it, the number to compare down here, okay? Okay, 5 is calendar of 5. And you find your date birth from here. What date birth, please? 22nd. 22nd. Let's go to Friday. Close to me here.
And you can see there your birthday goddess Friday, the Venus. And you can see the personality Friday. Translate Thai to the English. That's why we have both sides. Don't believe 100%, okay? It's true. But don't believe 100%. Okay, this is the birthday goddess. In Thai, we believe that for you to come back to taking a photo with your birthday goddess is the highlight of the second truth of life. Yes, everyone. Okay, I only show you only one example. I cannot fight for everyone now, everyone. Okay, let's go to the next part. I will show you the. Okay, let's go to the center. But here we make a shot for you for easy understanding. Okay, the full story you can read by yourself. Center. You can see the place where the Buddha really is enshrined is depict the concept from we born to we die and nobody escape the death. The fall of our life and emptiness, but we either to create goodness and badness. Considering this fact can help us more life consciousness. Reduce no decoration. When you compare with outside, a lot of decoration around here, but inside is nothing. When we born, we take nothing with us. When we die, we take nothing with us as well. The center, the Buddha really is reflect. Even Lord Buddha could not escape the death, but only thing left to the world is philosophy of life to other follow, or to remind we will die someday, emptiness, and left only the good things to the world. This is the third truth of life from the founder to reflect that. You can see the first step. It's all wood for each work is done ready at the center. You can take off the helmet first, and you can see that at the model station how we're making the ceiling. This is the wooden sculpture, but the behind same I'm showing you there. Yes, and here is the 7 years to making all decoration. 7 years, and the highlight of the center is the ceiling, and the center the Buddha relics. When you back, you can take off your shoe if you want to go to see the Buddha relics, real side. You can walk around here, don't worry. Not only here. And could you stand on the line here and could you take off the helmet? Wonderful of this horn, decoration done already. You can see on the top. What you can see is the roof. You can see that. What the start of the roof there is the gable is done ready decoration. You can see from the center. Go to the right side. Up and down here. I will do a quick right. Go to the left. Up and down here. Left. Go to the center, inside, the inside to outside. What you can see incredible info in front of you here. 1981, 42 years. Only this haunted decoration more than 90%. That's why here I'm showing you like this. What you can see on the right, over there, no decoration. What you can see, and our specialist they're drawing something on the wood there. In the future they're making decoration there. Because I don't know. I know only more than 5 years, more than 10 years. The art I'm showing you will be change the color in the future to be the old color to be the old art. This is the reason, friends. Yeah, this is the reason. Could you come in here? More than 90%. You can see a lot of the decoration from the wall to the step. Could you come at the center? This is all the decoration by the wooden sculpture. You can see around here. It's wonderful, right? Yes, I wanted to show you the great exercise, this picture. Avalokite Sawara, this picture. And this picture, Manchusi, Bodhisattva. These three pictures to representing of who overcome negative emotion, great anger, passion. Now too. A lot of people never satisfy what they have, they less desire, destroy nature. If we can make balance living, we can find happiness. So of what do not wish for yourself, do not do to others. Next, opposite side around this whole area. Okay, we want the highlight of this home. You can closer. You can come here, around here. This come here. Yes, you can come at the center and you can touch and be careful your head when you come inside. You can touch and taking a photo later. What the outstanding from the wall here is wonderful of the art. It's no nails here because we do interlocking with our nails at the behind. Same like I'm showing you at the model station. You can touch, don't worry. Now here with the force, the dressing, all the details here. You only 1 day or half day something. Yes, you never see all here, believe me. Let's go to the next. I will show you the great example. Must come here to taking a photo.
Let's go to the next. On the left side, I will show you the great example in Thailand. Everyone, so now we spend time together around 25 minutes already, everyone. Not over 20 minutes are we done over here. This way, please, this way. On the left side, you can see the former king of Thailand, the king Ramanai, who sacrificed his life to improving living conditions of his people, like a self-sufficiency, not to be greedy, renew passion, moral sharing, conservation, achieve balancing of the nature, and important environments. And lastly, he support all religions equally. Inside, outside the wooden sculpture representing the great example, who left good things to the world. Every person in the world you love, we have the great example, who left good things to the world. Their goodness is their purpose of life. What is our goodness? What is our purpose of life? Okay, I will show you the fifth tool of life, the self-development principle. No one can tell you what is yours, but the outer column to representing the story of the self-development principle. Somehow, you can see this picture. One man too lazily under the tree doing nothing, not same order, they actively do it. If you want to know the meaning deeply, you can see down here for clearly. But I would like to show you a shot. Associating next this way of goddess is a symbol on you stand at the same time. It's the reason. Could you come at the sector to representing respect the people who deserve it than those who demand it? The younger, they pay respect for the elder, some the parents are the good person. Opposite side, this picture. A good society, we can find happiness. The picture to show us of the people who smiling face in the society. Okay. Certify what we have. The picture to showing us of the people, the planting fruit and vegetable instead of buying. This picture to remind us to thinking before we spending our money of financial the self-sufficiency economy through the artwork of this picture. So one man to reading a book, one man to reading off the iPad. It's not iPad, I'm joking. Politeness and say good thing to other. One woman to good talking with each other by smiling face. This picture is a symbol of taking care of our parents. You can come closer. You can see the picture of the son who carrying his mom to the hospital because she cannot walk. And the picture of one woman to provide food for her father when her father they get sick. Could you come at this corner again and you can see the left side. This picture to present and provide education. The couple to take care of the children by the good way, by the polite way. Opposite side to be happy and warm. Husband take care of wife, wife take care of husband. Create a happiness and warm family society. The right side here. What you can see this picture is a symbol of not giving up. One man to molding a pot. This picture is a symbol of lending hand to helping people around us. One man to provide food for homeless to show us. Of gray zone. The picture of one doctor to treating a patient down here. And this picture is a symbol of taking care of our children. The mother who bring her son away from a society full of drugs and the people who using violence, avoiding a society full of war. Okay, in which who is alive to show us around here by 20 columns picture. Let's go to next. I will show you the in the future. Okay, this is the reason for establishing of this class because what we think our society is like if we ignore the self-development principle. How our society is like if we follow the self-development principle. And all the picture around here can help us more consciousness on our behavior. Example, because the picture is the big one. Okay, and when you come later, you can see the between the column. This is the message from the founder to reflect of the bad and the good side. Okay, you can see the example of one child that do accidentally demand stuff, never say sorry. Opposite side to show us who destroy the main foods, but the owner they say sorry by sincerely. What the difference of the two pictures you can see from here. When you around the column, so you only one or two and one. Let's go to the next. This way, please. This way. The center, and you can see the both sides of the columns around here also. Start with the design show a society full of gratitude. One thing that full of dissonance. The picture to show us of the out harmony. A society full of the people that have harmony, live with peace. You can see the health order in the society. Here also. And you can see the both sides of the columns. Okay, one this way, please this way. Life. Okay,
We back to the center of light this column. What you can see the picture to representing a society full of selfishness. Example by the picture of one man to ignore to help the girl falling into the water. They're not helping. Opposite side to show a society full of generosity of arrogance. One man, this picture to represent. Show you the highlight one. You can see from the base here until the top, up there. You can see the decoration all done ready. Yes, not only you can see around here, but there, behind and the rest. And you can see a lot of the decoration this side. Until the top, right to the left, around here. Make decoration around here, it's done ready. And you can see the center, the goddess story. Us of the miracle water sculpture there, like this picture. You can see when you go inside, when after you check in. Yeah, you can see here the miracle water. That is, to make the color put is very wonderful, but it's very long story, more than 1 month. But the story very long, really. Okay, we back to the face. The picture example of the rich people, they're bullying for the poor people, they're using violence, but they're younger. You can see that. Yes, opposite side to show nicely and general with author. You can see that. We have to respect each other, the human being, nicely the same way you want them to treat you. Opposite side, who different race, culture, religions, they conflict with each other, narrow-minded, not open-minded. They get fighting, understanding differences or not opinion. You can see the picture of the people who different race, culture, religions, can be friends, can be loved. Only open-minded, accepting, understanding different you like. Good side, how to start column. This way. This is the last pair of column before we go to the selection of life. What you can see, the difference of the two sides here. This side to representing a society full of inequity. You can see different by strong and beautiful for poor people up there by Mamwen Simwick. Not fair. He's showing us. One man, they explain for the son why to provide property for their children equally. Because not about the gender, ability, responsibility for their children, but the love all equal. That's why they provide property for their children equally. Every side is will be your choice in the future. This is only the picture to reflect us our consistent in the future only, everyone. Let's go to the last part. Our journey is near done already. And the last part. വീഡിയോയുടെ Okay, everyone, let's go to the left this way. Okay, everyone, could you come here? Could you come down here? If you want to take off the helmet, you can do it. Don't worry. Could you come on the left and the right side? And could you come on this way, please, this way? Okay, everyone, could you come closer? Could you come closer down here? And please be careful the step. Please mind your step when you walk down. Don't worry, don't worry. Could you come inside here? You can take off the helmet first. When you come inside, you can see the wooden sculpture. You can take off the helmet, everyone, if you want. Okay. The family, who is the first here? Who is the first friends? Who is the first teacher? Who teaches us everything? How we eat, how we sleep, how we standing, how we sitting, how we running. Who care of us? Parents. Who else? Papa, mama. Who else? Grandfather, grandmother. Who else? Yes, we like biological parents, but whom we love and care can be our family too. Who's the one you love? Who's the one you care? Who is the one you respect? You know that what the meaning and who's in your life, right? Yes, the big meaning of the family in front of you here, everyone. Not only our parents and their biological parents, right? You can see up there. We have the up there. Could you come in? Could you come in the parents? Start with the first, who give us birth. The second on the right side, taking care of us. The third, who provide us education. The fourth, who teach us to be a good person. The fifth, who protect us. The sixth, who support us to get a good job. The seventh, who support us to get a good marriage life, a good friend, a good society also. And the
future will be good. How high and understanding your children if you are parents. How love and tolerant you are. If we treat our family first, our family will be full of love, harmony, peace and more. Should you start from ourselves first to depend to our family, our society, and our world. Because we cannot change the world, but one thing we can change, Is ourselves. we can change ourselves is easier, really, right? Because we cannot change other, but we can change ourselves is easier. But one thing, don't forget it. You have to start from yourself first, right? Behind of the wooden sculpture, you can see the picture is like Kun Prapai Viharipai, his wife of Kulek. This is the two picture of the founder who built this place. I would like to share the message from the flowers in the universe. Our body will slowly disappearing passage of the time. Truth and goodness are immortal. The material things happen outside. Happiness inside is all my ideas. Every belief, every religions and philosophies, truth, goodness, but different way only. This place hope humanity realize the truth of life. Okay, everyone. So now my tour is start tour at the Grace book there. Could you back together to get it? The founder message. Okay. సో దీంతో మన టూర్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, శివుడు పార్వతి వినాయకుడు ఇలా అన్ని దేవుడు ఇక్కడ ఉన్నారు అంటే ఇండియన్ గాడ్స్ ఎవ్రీవేర్ ఉన్నారు అనే దానికి నిలువెత్తు నిదర్శనం అన్నమాట. ఇక్కడ ఫాలో అయ్యేది బుద్ధిజం, బుద్ధుడిని ఫాలో అవుతారు, తన ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతారు. సో ఇక్కడ ఫౌండర్ కూడా బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ బేస్డ్ చేసుకొని ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ని బిల్డ్ చేయడం జరిగింది. లిటరల్లీ 9 years నుంచి కడుతూనే ఉన్నారంట. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ పూర్తవుతుందో మనం చెప్పలేము. వీళ్ళు మనకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, పరస్పరం ఒకరితో ఒకళ్ళకి ప్రేమ భావం, స్నేహభావం, దయాభావంతో ఉండాలి. అండ్ ఈ మనిషి జీవితం అనేది ఒకళ్ళ మీద ఒకరికి డిపెండెంట్ అయ్యి కొనసాగేది. సో ఒకళ్ళతో ఒకళ్ళు చాలా మంచిగా ఉండాలి, సత్యం, ధర్మం, అహింస అనేది ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. అండ్ పంచభూతాలని ఎంత బాగా చూసుకోవాలో కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏంటి బ్యాడ్ ఏంటి, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎలా ఉంటే మంచి వాళ్ళు అంటారు, ఎలా ఉంటే చెడ్డ వాళ్ళు అంటారు, అసలు మనం పుణ్యం చేస్తే ఏమవుతుంది, పాపాలు చేస్తే ఏమవుతుంది అనేది కూడా చెక్కినట్టు శిల్పాల రూపంలో అక్కడ డిస్ప్లే చేశారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మస్ట్ విజిట్, అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇది కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇది ఒక కంప్లీట్ డే కూడా సరిపోదు ఇది మొత్తం చూడడానికి. సో మేము మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వరకు మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. టూర్ డ్యూరేషన్ వచ్చేసి మొత్తం 45 minutes ఉంటుంది. తర్వాత మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు హెల్మెట్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలి. సో అక్కడ నుంచి క్యాబ్స్ డైరెక్ట్గా బుక్ అవుతాయి. సో గేట్ బయటకి అంటే మనం ఎక్కడైతే టికెట్స్ బుక్ చేసుకున్నామో అక్కడికి వచ్చి టికెట్స్ బుక్ చేసుకోవాలి. సో ఇలాంటి వీడియోస్ అండ్ థాయిలాండ్, బ్యాంకాక్, పటాయాలో ఏమేమి చూడొచ్చు అనేవి కంప్లీట్ డీటెయిల్ వీడియోస్ ఛానల్లో పెట్టాను. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.